వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఇటీవల ఢిల్లీలో ఒక బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ జరిగింది. హీరోలు ఎవరో తెలుసా? ఇద్దరు ఫైర్ బ్రాండ్ లేడీ పోలీసులు, సీమాదేవి అండ్ సుమన్ కూడా. ఈ ఇద్దరు ఢిల్లీ పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 2024లో కేవలం 9 నెలల్లోనే 104 మంది తప్పిపోయిన పిల్లలను రక్షించి హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్లకు చుక్కలు చూపించారు. ఇది సినిమా కథ కాదు, నిజ జీవితంలో జరిగిన హై వోల్టేజ్ డ్రామా. ఢిల్లీ అంటే కేవలం బిర్యానీ, చాందినీ చౌక్ మాత్రమే కాదు. ఇది చీకటి వీధులు, ట్రాఫికింగ్ గ్యాంగ్ల నీడలు నడిచే జోన్. గత ఏడాదిలో ఎంతో మంది పిల్లలు రోజు మాయమవుతుండేవారు. అందులో లవ్ చేసి పారిపోయిన వాళ్ళు కొంతమంది, డ్రగ్స్ లో చిక్కుకొని పారిపోయిన వాళ్ళు మరికొందరిని ఈ గ్యాంగ్లు కిడ్నాప్ చేస్తూ ఉండేవి. ఈ డేంజర్ జంగిల్లో సీమా అండ్ సుమన్ సింహాల్లా ఎంటర్ అయ్యారు. ఆపరేషన్ మిలాప్ అనే మిషన్ లో వీళ్ళు హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లోకి దూసుకెళ్లి 4 నుంచి 17 ఏళ్ల పిల్లలను కాపాడి వారి ఇళ్లకు చేర్చేవారు. ఈ ఆపరేషన్ అనుకున్నంత ఈజీగా జరగలేదు. ఎందుకంటే తప్పిపోయిన వారి ఫోటోలు లేవు, ఫోన్ సిగ్నల్ లేదు, రోడ్లు లేవు. అయినా ఆగకుండా ముందుకు సాగారు. ఒక రాత్రి బీహార్లోని ఒక రిమోట్ గ్రామంలో సీమా అండ్ సుమన్ ఒక 15 ఏళ్ల అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఆ చిన్నారి హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కుపోయింది. నిజానికి ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యమే లేదు, అక్కడ ఎలాంటి సిగ్నల్స్ కూడా ఉండవు. దీంతో సీమా అండ్ కూడా ఆ గ్రామానికి నడుచుకుంటూనే వెళ్లారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత వారి నుంచి సేకరించిన చిన్న సమాచారంతో ఒక పాడుబడిన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న గ్యాంగ్ ను ట్యాకిల్ చేసి 15 ఏళ్ల అమ్మాయితో పాటు మరో 4 పిల్లలను విజయవంతంగా సేవ్ చేశారు. ఇలా ఎన్నో కేసులు ఈజీగా డీల్ చేస్తూ కేవలం 270 రోజుల్లోనే 100 మందికి పైగా పిల్లలను రక్షించారు వీరిద్దరు. ఇందులో వీరిద్దరూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. వీరి పెద్ద సమస్య ఏంటంటే తప్పిపోయిన పిల్లల తాజా ఫోటోలు లేకపోవడం, భాషా అడ్డంకులు, తెలియని గ్రామాలు, స్థానికుల నుంచి సహకారం కూడా లేకపోవడం వంటి ఇలాంటి ఎన్నో సమస్యలు బాగా ఇబ్బందులు పెట్టాయి. కానీ గ్రామాల్లో రోడ్లు లేక కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్థానిక పోలీసుల సహాయంతో సైబర్ టీం ద్వారా ఫోన్ లొకేషన్లను ట్రాక్ చేస్తూ రాత్రి పగలు రైడ్స్ చేస్తూ ఈ పిల్లలను కాపాడారు. సీమా అండ్ కూడా 104 కుటుంబాలకు సంతోషాన్ని తిరిగిచ్చిన నిజమైన లెజెండ్స్. వీరి ధైర్యం, త్యాగం, పట్టుదల ఇప్పటి మహిళా పోలీసులకు నిజమైన స్ఫూర్తి. సీమా అండ్ హుడా రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ స్టోరీల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.